గైస్ మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది మన గూగుల్ ఫ్లోలో. అది ఓమ్ని అని చెప్పేసి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఆ అప్డేట్ ఎలా ఉంది ఏంటి అన్నదైతే ఒకసారి చూసేయండి. ఇక్కడ మేము అడుగు పెడితే భయం కూడా దారి మార్చుకుంటుంది. మా కోపం మొదలైతే ఈ ప్రపంచం నిశ్శబ్దంగా మారుతుంది. వెనక్కి తగ్గకండి. వీటిని అంతం చేద్దాం. మీరు క్షేమంగా ఉన్నారు. భయం వీడండి. చూసారు కదా, దీన్ని యూజ్ చేసుకుని మనం హాలీవుడ్ రేంజ్లో వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. విత్ డైలాగ్స్ అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో అయితే వస్తుంది. అలాగే మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అయితే మనకి వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా మీకు దీనికి అయితే వస్తున్నాయి. సింపుల్గా ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తాను. ఈజీగా మీరు మీ గూగుల్ ఫ్లో అకౌంట్ ఏదైతే ఉందో దానిలోకి అయితే లాగిన్ అయిపోయి ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన ఫ్లో అనేది మొత్తం ఇక్కడ చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. ఆల్ మీడియా, క్యారెక్టర్, సీన్స్, టూల్స్ అని చెప్పేసి ఇక్కడ చాలా అయితే వచ్చాయి. ఇక్కడ మీకు కొత్తగా చూసుకుంటే మీకు ఏజెంట్ అన్న ఆప్షన్ కూడా అయితే ఇక్కడ వచ్చేసింది కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీకు కావాల్సిన క్యారెక్టర్స్ని అయితే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ క్యారెక్టర్ అని అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసేస్తే మీరు ఇక్కడ నుంచి ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసి మీరు క్యారెక్టర్ని అయితే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేస్తున్నాను. లేదు అంటే మీరు మీ ఇమేజ్ని అప్లోడ్ చేసి కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ అయితే చేయొచ్చు. నేనైతే ఒకసారి నా ఇమేజ్ని అప్లోడ్ చేసి నేను ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేయబోతున్నాను. ఒకసారి అయితే చూసేయండి. చూసారు కదా, నేను ఇక్కడ నా ఇమేజ్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. యాడ్ చేసి దీన్ని మనం ఇక్కడ నుంచి యాడ్ వాయిస్ అని ఉంది కదా, మీరు ఇక్కడ నుంచి ఏదైనా వాయిస్ అయితే ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ మన వాయిస్తో చేసే ఆప్షన్ అయితే లేదు, అది మీకు గూగుల్ మన VO3లో అయితే ఇచ్చారు. అది కూడా నేను మీకు తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇలా మీరు మీ ఇమేజ్ని యాడ్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు దీనికి ఒక వాయిస్ని అయితే ఇచ్చుకోవచ్చు. బట్ మనం ఇలా అయితే చేయట్లేదు. మనం ఏం చేద్దామంటే ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ అయితే చేద్దాం. నేను సింపుల్గా దీన్ని డిలీట్ చేసి నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేయబోతున్నాను. చూడండి, సింపుల్గా జనరేట్ హీరోయిన్ రా అండ్ రస్టిక్ అని చెప్పేసి అయితే నేను ఇచ్చాను. మీరు సింపుల్గా నానో బనానా ప్రో అయితే యూస్ చేయండి, ఎందుకంటే ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి. సింపుల్గా మీరు దీన్ని యూస్ చేసి మీరు ఒక ఇమేజ్ని అయితే అంటే ఒక క్యారెక్టర్ని అయితే మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్గా క్లిక్ చేశాను. మీకు ఇక్కడ సెట్టింగ్స్లో నానో బనానా ప్రో అయితే క్లిక్ చేసి మీరు అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఒక 10-15 సెకండ్స్ అయితే ఇది తీసుకుంటుంది. తీసుకుని మీకు ఒక క్యారెక్టర్ని అయితే మీకు ఇక్కడ డిజైన్ చేసి అయితే ఇస్తుంది. ఈ క్యారెక్టర్ని యూస్ చేసుకుని మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీ వీడియోస్ అయితే మనం చేస్తామన్నమాట. అది ఎలా ఉంటుందో అనేది కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించేస్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా చూస్తున్నారు అంటే లైక్ అయితే చేసేయండి. 150 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేసేసేయండి. ఇదిగోండి, మనం ఇక్కడ ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేసాం కదా, మనకి ఇలా అయితే మనకి క్యారెక్టర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్యారెక్టర్కి మనం ఒక ఆడియోని అయితే ఇచ్చేద్దాం. సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ ఏ వాయిస్ అని అయితే ఉంది కదా, ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాయిస్ అని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చాలా వాయిసెస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వాయిస్ని క్లిక్ చేయకుండా మీరు క్రియేట్ ఏ న్యూ వాయిస్ అని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఆడియో రావాలి కాబట్టి. నేను సింపుల్గా ఇక్కడ హీరో అని చెప్పేసి నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. ఇక్కడ మనం ఏదైనా ఒక ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద మీకు ఫీమేల్ అండ్ మేల్ అని చెప్పేసి అయితే కనిపిస్తున్నాయి కదా. నేను సింపుల్గా ఈ ఆడియోని అయితే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ సేవ్ న్యూ వాయిస్ అని అయితే ఉంది కదా, సింపుల్గా ఇదైతే క్లిక్ చేసేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్కి ఈ పర్టికులర్ వాయిస్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇది సెట్టింగ్. ఇలా చేసినప్పుడే మనం ఎవ్రీ టైం క్యారెక్టర్స్ని వీడియోస్ని జనరేట్ చేసినప్పుడు సేమ్ అదే ప్రాపర్ ఆడియోతో అయితే మీకు ఏదైతే వస్తుంది. మీరు సేవ్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి, హీరో అని చెప్పేసి యాడ్ టు ఏ క్యారెక్టర్. నేను సింపుల్గా క్లిక్ చేస్తాను. ఈ క్యారెక్టర్కి మనకి ఈ ఆడియో అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం మేల్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేసాం. ఇప్పుడు మనం ఒక ఫీమేల్ క్యారెక్టర్ని కూడా అయితే డిజైన్ చేద్దాం. సింపుల్గా నేను డన్ క్లిక్ చేసేసి నేను ఇంకొక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేయబోతున్నాను అనమాట. మళ్ళీ మనం సింపుల్గా క్యారెక్టర్స్ మీద క్లిక్ చేసేసి న్యూ క్యారెక్టర్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనం జనరేట్ ఫీమేల్ క్యారెక్టర్ అని అయితే చెప్దాం. నేను సింపుల్గా ఇట్లా జనరేట్ హీరోయిన్ అని చెప్పేసి అయితే ఇచ్చాను. మళ్ళీ నేను నానో బనానా ప్రో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సింపుల్గా మళ్ళీ జనరేట్ అయితే క్లిక్ చేసేయాలి. ఇలా మీరు జనరేట్ చేస్తున్నప్పుడు మీకు ఇమేజెస్ అయితే ఒక 10-15 సెకండ్స్లో మీకు జనరేట్ అయితే అవుతాయి అనమాట. జనరేట్ అయిన తర్వాత దీనికి కూడా మనం అయితే ఒక ఫీమేల్ ఆడియోని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెట్ చేసినప్పుడు మనకి విత్ క్యారెక్టర్ ఇమేజ్ కన్సిస్టెన్సీ అండ్ ఆడియో కన్సిస్టెన్సీ అయితే మనకి వస్తుందన్నమాట. వీటిని రెండింటిని యూజ్ చేసుకుని మనం కంప్లీట్ వీడియోని ఎలా జనరేట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. అలాగే ఈ ఓమ్ని ఫ్లాష్ అనే దాంట్లో మనకి
ఆడియో కూడా చాలా ప్రాపర్గా అయితే వస్తుంది విత్ బీజిఎమ్స్ ఇవన్నీ కలిపి అయితే వస్తుంది. ఇక్కడ మనకి సూపర్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఇచ్చింది కదా, ఈ రెండింటిని కలిపి మనకి వీడియో ఎలా జనరేట్ చేస్తుంది అనేది అయితే మనం చూద్దాం. సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ వాయిస్ అనేది ఉంది కదా, సింపుల్గా నేను ఒక ఫీమేల్ వాయిస్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫీమేల్ వాయిస్ ఉంది, దీన్ని నేను సెలెక్ట్ చేయకుండా సింపుల్గా మీరు ఇలా సెలెక్ట్ చేస్తే ఏంటంటే మీకు వాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది ఎవ్రీ టైం. మీరు సింపుల్గా ఒక న్యూ వాయిస్ని అయితే క్రియేట్ చేసుకోండి. సింపుల్గా నేను ఒక వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే సేవ్ అయితే క్లిక్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఈ 2 క్యారెక్టర్స్ని యూజ్ చేసి మనం ఒక వీడియో అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలాగన్నది నేను మీకు అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. విత్ మనం తెలుగు డైలాగ్స్తో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి డైలాగ్స్ కూడా ఇవ్వవసరం లేదు, ఆ సీన్ బట్టి అదే మనకి డైలాగ్స్ కూడా అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఆడియోని క్యారెక్టర్కి అయితే యాడ్ చేసేద్దాం. ఆడియో అయితే యాడ్ అయిపోయింది. సింపుల్గా పైన డన్ క్లిక్ చేసేస్తే మనకి ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఆడియో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం వీడియో అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరైతే ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఏజెంట్ని ఆన్లో అయితే ఉండాలి. ఇక్కడ ఏజెంట్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఈ 2 క్యారెక్టర్స్ని మీరు ప్రాంప్ట్లోకి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది కదా, మనం యాడ్ టు ప్రాంప్ట్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఈ హీరో ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మనం యాడ్ టు ప్రాంప్ట్ అయితే క్లిక్ చేసేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం ఒక సీన్ అయితే జనరేట్ చేయాలి. నేను ఇట్లా అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, జనరేట్ 5 వీడియోస్ ఆఫ్ దేర్ ఫైట్ విత్ గోస్ట్ వైల్డ్ యానిమల్స్ అని అయితే ఇచ్చాను కదా. ఇట్లా నేను తెలుగు డైలాగ్స్ కూడా యాడ్ చేయమని అయితే ఇచ్చాను. సింపుల్గా మీరు ఏజెంట్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్లో మీరు ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మీరు రేషియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీడియోస్ కూడా మీరు ఇక్కడ నానో బనానా ప్రో అయితే సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఇక్కడ మీకు ఓమ్ని ఫ్లాష్ అని అయితే ఉంది కదా, ఈ ఓమ్ని ఫ్లాష్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అది సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు ప్రాపర్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సింపుల్గా సేవ్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఏంటంటే ఈజీగా జనరేట్ అయితే క్లిక్ చేస్తున్నాను. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 10-15 సెకండ్స్ టైం తీసుకున్న తర్వాత ఇది మీకు జనరేట్ అయితే అవుతుంది. జనరేట్ అయిన అవుట్పుట్ ఎలా ఉందో కూడా నేను మీకు అయితే ఒకసారి చూపిస్తాను, చూడండి. అండ్ అలాగే ఇవి మనకి క్లిప్స్ లాగా జనరేట్ అవుతుంది కదా, ఈ క్లిప్స్ అన్నిటిని కూడా మనం మెర్జ్ చేసుకునే ఫీచర్ కూడా మనకి ఇందులోనే అవైలబుల్గా ఉంది. అది కూడా ఎలా ఉందనేది కూడా నేను మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ మనకైతే జనరేట్ అయితే అవుతున్నాయి కదా వీడియోస్, ఇక్కడ మనకి జనరేట్ అవుతున్నాయి. సింపుల్గా మీకు ఏంటి అంటే ఇక్కడ మనకి 150 క్రెడిట్స్ అయితే అవుతాయి అని చెప్తుంది. ఇది మీకు ప్రో సబ్స్క్రిప్షన్ చాలామంది దగ్గర VO3 ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా తీసుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా అగ్రీనా డిసగ్రీ అని చెప్పేసి ఇక్కడ మీకు అడుగుతుంది. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే మీరు ఇన్ని క్రెడిట్స్ ఖర్చు అవడం అని చెప్పేసి అనుకుంటే మీరు రిజెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఈజీగా అప్రూవ్ అయితే చేయొచ్చు. మీరు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ఇదైతే మీకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను అప్రూవ్ చేశాను, నాకు వీడియో అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది చూడండి. ఇక్కడ నేను 5 క్లిప్స్ అయితే అడిగాను కదా, ఇక్కడ 5 వీడియోస్ అయితే అడిగాను. 5 వీడియోస్ మనకి ఇక్కడైతే జనరేట్ చేస్తుంది. 5 వీడియోస్ జనరేట్ అయిన తర్వాత అసలు ఎలా ఉన్నాయి ఏంటి, వీటిని 1 by 1 మనం ఎలా మెర్జ్ చేసుకోవాలనేది కూడా నేను సింపుల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి 5 వీడియోస్ అయితే జనరేట్ అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం సింపుల్గా ఈ 5 వీడియోస్ని ఒకసారి అయితే 1 by 1 ప్లే అయితే చేద్దాం. సింపుల్గా మీరు ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్తో కలిపి మనకు ఒక వీడియో అయితే జనరేట్ అయింది అనమాట. ఒకసారి దీన్ని అయితే ప్లే చేస్తాను చూడండి. మీరు చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే జనరేట్ అయింది. హాలీవుడ్ రేంజ్ మూవీలో అయితే ఇది మనకైతే జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ క్లిప్స్ను కూడా మనం అయితే యాడ్ చేయాలి కాబట్టి మనం సింపుల్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ క్లిప్ అని అయితే ఉంది కదా, సింపుల్గా ఈ క్లిప్స్ని అయితే మనం యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి 5 డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఇచ్చింది. మనం సింపుల్గా వీటిలన్నింటినీ మనం యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ప్లే చేసుకుని కూడా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి. నేను సింపుల్గా ఒక సీన్ అయితే ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సీన్ అయితే యాడ్ అవుతుంది, మీరే చూడొచ్చు. ఈ సీన్స్ అన్నింటినీ యాడ్ చేసి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నేను ఎండ్లో అయితే మీకు అయితే
యాడ్ చేస్తాను. ఒకసారి అది కూడా అయితే ఒకసారి అయితే చూసేసేయండి. చూడండి, నేను ఒకసారి అయితే ప్లే చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మనకి 1 by 1 వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసింది. మీరు సింపుల్గా మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొక క్లిప్ని యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ క్లిప్, మీ దగ్గర ఉన్న క్లిప్ని మీరు ఇక్కడైతే యాడ్ చేసేసుకోవచ్చు. గైస్, ఇలా మీరు జనరేట్ చేసిన సీన్స్ అన్నిటిని సింగిల్గా ఒక క్లిక్తో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ కనిపిస్తుంది కదా, ఏ సీన్ అయితే కావాలో ఆ సీన్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. లేదు నాకు అన్ని సీన్స్ ఒకేసారి డౌన్లోడ్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ప్రాజెక్ట్ అని అయితే ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా జిప్ ఫైల్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీకు జిప్ ఫైల్ అయితే వస్తుంది. ఈ జిప్ ఫైల్ మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఇలా గూగుల్ ఫ్లాష్ని యూజ్ చేసుకుని, అంటే మీరు గూగుల్ రిలీజ్ చేసిన ఓమ్ని ఫ్లాష్ టూల్ని యూజ్ చేసుకుని సింపుల్గా హాలీవుడ్ రేంజ్ వీడియోస్ అయితే మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. విత్ పర్ఫెక్ట్ ప్రాంప్టింగ్, పర్ఫెక్ట్ డైలాగ్స్తో మీరు కనుక ఇవ్వగలిగితే ఈజీగా మీరు సూపర్ సినిమాటిక్ వీడియోని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకుని. ఈ టూల్ అయితే చాలా బాగుంది. దీన్ని అయితే యూజ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి 150 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ఇదైతే కంప్లీట్ చేశారు అంటే నెక్స్ట్ వచ్చేసి మీ ఇమేజ్ అండ్ మీ ఫేస్తో విత్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మంచి వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది అయితే కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే 150 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. అబ్బా, ఈజీగా కంప్లీట్ చేస్తారు మీరు. నెక్స్ట్ వీడియో నేను అదే తీసుకొచ్చేస్తా. ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ అయితే చేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మీ ముందుకు వస్తా. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఇక చాలు, ఇవాళ ఇది ముగుస్తుంది. ఇక చాలు, ఇది చాలా బలమైనది. మన ఇద్దరికి ఇది సరిపోతుంది. జాగ్రత్త, అది ఇక్కడే ఉండి. నేను దీన్ని చూసుకుంటా, నువ్వు వెళ్ళు.